మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనం కొన్ని మూవీస్ చూసి ఈ మూవీస్ బిగ్ స్టార్స్ చేస్తుంటే బాగుండే అని అనుకుంటాం. వాళ్ళ దగ్గరకు కూడా ఇలాంటి స్క్రిప్ట్స్ వెళ్తాయి, కానీ ఫ్యాన్స్కి ఏం కావాలో డెలివర్ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఆ స్క్రిప్ట్స్ని వదిలేసుకుంటారు. కొంతమంది యాక్టర్స్ మాత్రమే ముందుకు వచ్చి మనకు ఆ స్క్రిప్ట్స్ని మన ముందుకు తీసుకొస్తారు. అలాంటి వాళ్ళల్లో ఒకరే వన్ సచ్ విజనరీ ఈజ్ నన్ అదర్ దాన్ న్యాచురల్ స్టార్ నాని గారు. తన ఎఫర్ట్లెస్ అండ్ న్యాచురల్ యాక్టింగ్తో మన అందరి హార్ట్స్ని ఓన్ చేసుకోవడమే కాకుండా వాల్ పోస్టర్ సినిమా అనే ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసి వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటెడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతున్నారు. ఈ వీడియోలో నాని గారి జర్నీ గురించి, ఆయన సక్సెస్ అండ్ స్ట్రగుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు సినీ ఫెస్ట్. ద యాక్టర్ హూ డ్రీమ్ బియాండ్ ద స్క్రీన్ గంటా నవీన్ బాబు అలియాస్ నాని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా తన జర్నీని స్టార్ట్ చేశారు. తర్వాత ఒక యాడ్ షూట్ లో చూసి ఒక డైరెక్టర్ తనకి ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత నాని నుండి న్యాచురల్ స్టార్ నాని, ఇప్పుడు ప్రొడ్యూసర్ నానిగా కూడా తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు. నాని గారు ఒక విజన్ ని మేనిఫెస్ట్ చేశారు. అది ఒక మీనింగ్ఫుల్ అండ్ యూనిక్ స్టోరీస్ని ఆడియన్స్కి డెలివరీ చేయడమే. అలా 2017లో ఒక బోల్డ్ స్టెప్ తీసుకుని హీ ఫౌండెడ్ వాల్ పోస్టర్ సినిమా, ఏ ప్రొడక్షన్ హౌస్ ఓన్లీ డెడికేటెడ్ టు ఫ్రెష్ అండ్ అన్కన్వెన్షనల్ నరేటివ్స్. ఒకసారి నాని గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు, నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే గొప్ప గొప్ప కథలకి పెద్ద పెద్ద బడ్జెట్స్ అవసరం లేదు. వాటికి ఒక ప్యాషన్, కన్విక్షన్ అండ్ రైట్ ప్లాట్ఫామ్ ఉంటే సరిపోద్ది. అలాంటి ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేయడమే నా ఈ వాల్ పోస్టర్ సినిమా విజన్. ద గేమ్ చేంజర్ 2018లో నాని ప్రొడ్యూసర్గా డెబ్యూట్ చేసిన మూవీ ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అప్పటి వరకు తెలుగు సినిమాలో ఇలాంటి మూవీ రాలేదు. వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు డెబ్యూటెంట్ డైరెక్టర్గా చేసిన మూవీ ఇది. ఆ మల్టిపుల్ జానర్స్ని బ్లెండ్ చేసి స్టల్లర్ క్యాస్ట్ అండ్ స్టన్నింగ్ విజువల్స్తో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మనకి ఇచ్చిన మూవీ. ఈ మూవీ ఇంటర్వ్యూస్లో నాని గారు ఒకసారి ఇలా అన్నారు, ఎప్పుడైతే నాకు ప్రశాంత్ ఈ స్టోరీ నరేట్ చేశాడో నాకు అప్పుడే తెలుసు ది స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్ అని. ఇది ఒక బోల్డ్, ఎక్స్పెరిమెంటల్ అండ్ కంప్లీట్లీ ఫ్రెష్ స్టోరీ. మేము ఒక ఫార్ములా బేస్డ్ మూవీని తీయాలనుకోలేదు, ఒక ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఇవ్వాలనుకున్నాం. ఆకి క్రిటికల్ సక్సెస్ ఒక్కటే కాదు, నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ బెస్ట్ మేకప్ అవార్డ్ కూడా వచ్చింది. వాల్ పోస్టర్ సినిమా ఈస్ హియర్ టు ఇన్నోవేట్ అనడానికి ఈ సినిమా ఒక స్టేట్మెంట్. బిల్డింగ్ ఏ థ్రిల్లింగ్ యూనివర్స్, ద హిట్ ఫ్రాంచైజ్. ఆ తర్వాత నాని అండ్ టీమ్ తమ ఫోకస్ని ఇంకో జానరాకి షిఫ్ట్ చేశారు, అదే క్రైమ్ థ్రిల్లర్స్. అలా స్టార్ట్ అయింది హిట్ ద ఫస్ట్ కేస్, డైరెక్టెడ్ బై శైలేష్ కొలను. ఇది మ్యాసివ్ హిట్ అయ్యి దాని సీక్వెల్ హిట్ 2 వచ్చేలా చేసింది. ఇప్పుడు మళ్ళీ హిట్ 3 కూడా రాబోతుంది. ఈ మూవీ కోసం ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. ఒకసారి మూవీ ప్రమోషన్స్లో నాని గారు ఇలా అన్నారు, మేము ఒక పెద్ద సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేయాలనుకున్నాం, మాకు హిట్ సిరీస్ ఆపర్చునిటీ ఇచ్చింది. రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్స్, మాకు తెలుసు ఈ జానరాని ఆడియన్స్ లవ్ చేస్తారని, అందుకే ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఈ హిట్ ఫిల్మ్ సక్సెస్ అనేది వాల్ పోస్టర్ సినిమా రెప్యుటేషనే కాదు, రిస్క్ తీసుకోవడంలో అండ్ క్వాలిటీ కంటెంట్ జనరేట్ చేయడంలో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసింది. హిట్ స్ట్రీక్ కంటిన్యూస్. హిట్ 2 తర్వాత నాని ప్రొడ్యూస్ చేసిన మూవీ కోర్ట్. ఈ మూవీ లేట్గా చూడడం జరిగింది, అందుకే రివ్యూ చేయలేకపోయాను. బట్ ఈ వీడియోలో కొద్దిగా దాని గురించి చెప్తాను. ఇట్స్ వన్ ఆఫ్ ద వెల్ క్రాఫ్టెడ్ కోర్ట్ డ్రామాస్ ఇన్ రీసెంట్ టైమ్స్. చాలా డెలికేట్ ఇష్యూని ఎక్స్ట్రాడినరీ వేలో హ్యాండిల్ చేసే విధానం ఈ మూవీలో మనం చూడొచ్చు. పర్ఫార్మెన్సెస్ లో మంగపతి క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇన్ శివాజీ కెరియర్. మన యంగ్ యాక్టర్స్ ఉన్నారు కదా, రోషన్ అండ్ శ్రీదేవి, దే డిడ్ ఏ డీసెంట్ జాబ్. ప్రియదర్శి గారి స్క్రిప్ట్ సెలెక్షన్ ఈ మధ్య చాలా బాగుంది. మల్లేశం గానీ, బలగం గానీ, అలాగే ఇప్పుడు కోర్ట్ చాలా మంచి రోల్స్ చేస్తున్నారు. సాయి కుమార్ గారి రోల్ చిన్నదే బట్ ఇంపాక్ట్ఫుల్ రోల్. ఓవరాల్ ఈ జనరేషన్ వాళ్ళకి ఇది మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. ద ఫ్యూచర్ ఆఫ్ వాల్ పోస్టర్ సినిమా. హిట్ యూనివర్స్ని ఎక్స్పాండ్ చేయడం, కొత్త ఫిల్మ్ మేకర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, డిఫరెంట్ జానరాస్తో ఎక్స్పెరిమెంట్ చేయడం. ద ఫ్యూచర్ లుక్స్ బ్రైట్. నాని అన్న ఎప్పుడు యంగ్ క్రియేటివ్ మైండ్ని షైన్ చేయడంలో ప్యాషన్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఒకసారి నాని అన్న ప్రెస్ మీట్లో ఇలా అన్నారు, సినిమా అనేది ఎవాల్వ్ అవుతుంది, మనం కూడా ఆ ఎవల్యూషన్లో ఒక పార్ట్ అవ్వాలి. ఒక కొత్త స్టోరీ టెల్లింగ్తో మంచి ఇంపాక్ట్ ఉన్న ఫిల్మ్స్ తీసుకొస్తాం. ఫైనల్గా నాని అన్న సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, దమ్మున్న కథల్ని ధైర్యంగా చెప్పడం అని మనకు ప్రూవ్ చేశారు. మళ్ళీ చేస్తారు కూడా. వాల్ పోస్టర్ సినిమాతో ఒక ప్రొడ్యూసర్గా నాని గారి జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. చూస్తారుగా నాని అన్న ఆడించే ఆట. నాని అన్న, నువ్వు చెప్పినట్టు నువ్వు పేర్చే ఒక్కొక్కటిగా ఒక వాల్ లాగే కాదు, ఒక పెద్ద బిల్డింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు ఏ మాత్రం కొద్దిగా 1% నచ్చినా కూడా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.